ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈస్టర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. ఇంకేమి క్రిస్మస్ వస్తానికి ఇంకా డిసెంబర్ వరకు ఉండాలి కదా అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పండగ క్రైస్తవులుగా మీరు ఉండొద్దు, అనుదినమును క్రీస్తుని వెంబడించే క్రైస్తవులుగా మీరు ఉండండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతారు మనం చూద్దాం. మరి మీరు అందరికీ తెలిసినట్లు గలీషులు రాసిన పత్రిక, అలాగే కొరింథీ మనం ప్యారలల్గా ధ్యానిస్తున్నాము. సో ఈరోజు గలీషులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానిద్దాము. అలాగే రెండో కొరింథీ భాగంలో కూడా మనము ఐదవ అధ్యాయం నుంచి రేపు ఎల్లుండ అలాగే ప్యారలల్గా కవర్ చేస్తాను. సో ఈరోజు గలీషులు రాసిన పత్రిక గురించి మనం ధ్యానిద్దామండి. ఈ గలీషులు రాసిన పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఇది ఎంతో శ్రేష్టమైన అధ్యాయం. గలీషులు రాసిన పత్రిక ఏమంటారంటే ఏ ప్యాషనెట్ లెటర్, ఒక ప్రేమ లేఖాన్ని మార్టిన్ లూథర్ గారు అంటున్నారు. అంత మాత్రం కాదు, మార్టిన్ లూథర్ గారు గలీషులు రాసిన పత్రికను ఏమని పిలుచుకుంటారంటే క్యాథరిన్ అని పిలుస్తారంట. అంటే తన భార్య పేరు క్యాథరిన్. అంతగా తను ఈ పత్రికని ప్రేమిస్తారు. ఎందుకంటే ఈ పత్రికలో మనం గమనించినట్లయితే అనేకమైన మర్మములు, అనేకమైన వ్యక్తిగతమైన విషయాలు, అంటే ఆత్మీయ వ్యక్తిగతమైన విషయాలు, ఆత్మస్థితిలో ఎలా మనం ఫలించాలి, ఎలాగ అభివృద్ధి పొందాలి, చక్కగా వివరముగా ఒక మనిషి ఇంకొక మనిషితో మనసిప్పి మాట్లాడుకునే రీతిగా ఈ పత్రిక ఉంటుందనేది మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈ గలతీ సంఘం అనేది ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక సంఘం కాదు. గలతీ ప్రాంతం అనేది చాలా పెద్ద ప్రాంతం అది. సో అనేక సంఘాలు వారు కూడి ఉంటూ మనం చూడగలుగుతున్నాం. మరి చరిత్ర చూసినట్లయితే ఈ గలతీ సంఘంలో ఉన్నవారు స్కాండినేవియన్ కంట్రీస్, మన నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఈ కంట్రీస్లో ఉన్న ఆ తెల్లవారు అనేక మంది ఈ గలతీ ప్రాంతంలో పౌలు ఉన్న సమయంలో వారు స్థిరపడ్డారు. ఎందుకంటే అప్పుడు రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తాం, అది వారికి కష్టమేమి కాదు, ఎందుకంటే ఒకే రాజ్యం వెళ్తున్నప్పుడు. సో ఈ గలతీ పత్రిక రాసినప్పుడు ఇది గ్రీకు వారు మాత్రం కాదు, లేకపోతే హిబ్రూలు మాత్రం కాదు. ఇక్కడ మనం చాలామంది వేరే వారి, మనం యూరోపియన్ నుంచి ఉన్న అనేక మంది మనుషులు ఈ ప్రాంతాల్లో స్థిరపడినట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, ప్రసంగాలు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న మనుషులు పరిస్థితులు తగ్గట్టు దేవుడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మనం చాలాసార్లు తెలుగువారితో మాట్లాడినప్పుడు తెలుగువారికి ఉన్న విషయాలు దేవుడు బయలుపరిచి వ్యత్యాసంగా ఉంటాయి. అలాగే తమిళ వారి వేరేగా ఉంటాయి. అలాగ ఒక్కొక్క పరిస్థితి, లేకపోతే ఒక్కొక్క భాష, ఒక్కొక్క ప్రాంతము, మనం ఒక సేవకుడు వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి తగ్గట్టు, వారి ఆత్మీయస్థితి తగ్గట్టు, వారి పరిస్థితి తగ్గట్టు, వారు ఉన్న ప్రాంతానికి తగ్గట్టు ఆయన మాట్లాడతాం అనేది మనం చూస్తున్నాం. మరి ఇక్కడ గలతీలో మనం వచ్చినప్పుడు ఈ గలతీ సంఘంలో మన విగ్రహారాధన గురించి, లేకపోతే తిండిపోతనం గురించి, కొరింథీ సంఘంలో ఉన్న ధన సంపదల గురించి, ఆ విషయాల గురించి ఇక్కడ మాట్లాడతలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు వేరు, ఇక్కడున్న ఆలోచన విధం వేరు, ఇక్కడున్న భావములు వేరు. కాబట్టి వారికి తగ్గట్టు దేవుడు మాట్లాడతాం మనం చూస్తున్నాం. సో ఈ గలతీ గలతీ సంఘానికి పౌలు గారు ఇంచుమించు 3 సార్లు వచ్చినట్టు మనం చూస్తున్నాం. మొదటిసారి ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు మనం బైబిల్లో చూస్తున్నాం, అపోస్తల గ్రంథం 13వ అధ్యాయము 13-14లో మనం చూస్తున్నాం. అలాగే 23వ వచనంలో కూడా చూస్తున్నాం ఆయన ఫస్ట్ మిషన్. రెండో మిషన్ మనం చూస్తున్నాం గలతీ ప్రాంతానికి ఇప్పుడు వచ్చిన అపోస్తల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో. మూడోసారి అపోస్తల గ్రంథము 18-28లో కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే పౌలు తన గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదువుదాం. మీరు బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు మనము ఆలకించండి. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసు క్రీస్తు వలనను
ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడనున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయునది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు తాను నేను అపోస్తలుని అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పౌలుని వారు ఎంతో చులకనగా ఎంచినవారు. కొరింథీలో మనం అదే చూస్తున్నాం, గలతీలో ఉన్న సంఘంలో ఉన్న వారు చూస్తున్నాం. పౌలుకి ఆడంబరాలు లేవు. ఆయన ఏమో టిప్ టాప్గా ఉంటాం, ఒక 10 మందిని వెనకాల పెట్టుకుని తిరుగుతాం. ఏమంటే చూడండి, పాస్టర్ గారు ఒక బెంచ్ కార్లో వచ్చి 10 మందిని అడాడు చేశారనుకోండి, ఆయన ఫోటో ఊరంతా అంటించారనుకోండి, అమ్మో ఈయన చాలా పెద్ద పాస్టర్ గారు రా. అదే పాస్టర్ గారు నడుచుకుని వచ్చి బస్సులో వచ్చి ఆయన నడుచుకుని వచ్చి ఏమైనా సామాన్యం అంతా కూర్చొని బాగున్నారని మాట్లాడారు అనుకోండి, చిన్న పాస్టర్లే అనుకుంటాం. పౌలు గారు అలాగా సామాన్యంగా ఉంటాడు. ఆయన ఆడంబరాలు కానీ ఒక ప్రత్యేకత జ్ఞానంలో చూపించుకోకుండా ఆయన క్రీస్తు మనసుతో అందరినీ పలకరిస్తాం, అందరితో ప్రేమిస్తాం, ఆయన మనుషులతో అందరితో కలిసిపోతాం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, పౌలు అపోస్తలులను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, దేవుడు నన్ను నియమించాడయ్యా, నేను చెప్పే మాటలు మీరు వినండి, నేను మనుషుల ద్వారంగా ఈ సువార్త రాస్తలేదు, ఇది మనుషుల ద్వారంగా సిద్ధపరిచింది కాదు, నేను ఏదో ఒక కంపెనీకి లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లేకపోతే ఏదో ఒక సంస్థకి నేను పనిచేస్తలేదు. దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు అని తను పిలుపుని ముందు పెడుతున్నాడు. అంత మాత్రం కదా, అపోస్తలుడు అంటే ఏమంటే ఒక ప్రత్యేకమైన రాయబారి, ఈజ్ అ స్పెషల్ అంబాసిడర్ ఫర్ ద స్పెషల్ మెసేజ్. ఏంటి ఆ మెసేజ్? యేసు ప్రభు మీకోసం శిలువలో మరణించి 3వ దినం మృత్యుంజయుని లేచాడు, మీరు యేసు యందు విశ్వాసం ఉంచాలనేది పౌలు ముఖ్యమైన సారం. ఈరోజు బోధకులు ముఖ్యమైన సారం ఏంటి తెలుసా? ధన సంపాదన ముఖ్యమైన సారం, వారి సంస్థలు కట్టుకుంటాం, ముఖ్యమైన సారం సంఘములో మెంబర్షిప్ ఎక్కించుకుంటాం, ముఖ్యమైన సారం ఏమంటే కంఫర్టబుల్ లైఫ్ ఉంటాం, అందరికంటే నేనే నెంబర్ 1 ఉండాలి, నేనే గొప్పోడు ఉండాలి అనుకుంటమే వారి దృష్టి. కానీ పౌలు అలాంటి వాడు కాదు. పౌలు క్రీస్తు హృదయానుసారమైన వాడు. క్రీస్తు ఏది బోధించమంటే అది బోధించేవాడు. అతను యూదుడైనప్పటికీ, రోమా పౌరుడైనప్పటికీ, గమాలీయుడు పాదముల దగ్గర చదువుకున్నాడు అయినప్పటికీ, ఎందుకంటే ఈరోజు అందరు చదువుకుంటున్న ఆ రోజు చదువుకునేవాడంటే చాలా ప్రత్యేకత. అది అందరికీ అంత యోగ్యత ఉండదు. పౌలు తన జీవితంలో అనేక లోకంలో ఉన్న ఒక అర్హత యోగ్యతలన్నీ విడిచిపెట్టి దేవుని కోసం సామాన్యునిగా వచ్చాడు. పౌలు గారు సద్దుకేయ కౌన్సిల్, సద్దుకేయ వారు ఆ అసెంబ్లీ, ఆ కౌన్సిల్లో ఒక లీడర్. ఆయన ఎంత గొప్పవాడంటే రాజులకు నేరుగా మాట్లాడే అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. క్రైస్తవుల్ని ఏరి హతం చేయగలిగిన ఒక సైన్యమును సిద్ధపరచగలిగిన ఒక చక్కని యుద్ధవీరుడు కూడా చెప్పచ్చు. కానీ అన్నీ క్రీస్తు కోసం విడిచిపెట్టి ఆయన క్రీస్తు కోసం శ్రమ పొందుతానికి కోరుకున్నాడు. ఎందుకంటే ప్రభు ఆయన హృదయములు కలుగు చేసిన ఆశ్చర్యమైన మార్పు తన జీవిత విధానాన్ని మార్చేసింది. ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటున్నాడు, నాతో పాటు ఉన్న సహోదరులు సహోదరీలు అని. మరి పౌలుతో పాటు మనం చూసినట్లయితే మనము మొదటి కొరింథీలో చివరి అధ్యాయంలో మనం చూస్తున్నాం వారు ఎవరని. ఇక్కడ తీతు, తిమోతి, అక్విలా, ప్రిస్కిల్లా, ఇంకా కొంతమంది పౌలుతో పాటు వారు శ్రమలు అనుభవిస్తాం, బాధలు కష్టాలు అనుభవిస్తాం. పౌలుకి వారు తోటి సహాయకులుగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. సో పౌలు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయన ఎఫీసీలో ఉంటాం మనం గమనిస్తున్నాం. ఎఫీసీలో నుంచి ఈ ఉత్తరం రాస్తున్నాడు. పౌలు గారు ఆయన ఉన్న ప్రతి ప్రాంతము ఆయన వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరినీ గురించి ప్రార్థిస్తాం, వారి కోసం దేవుని సన్నిధిలో మొరపెడతాం, ఉత్తరముల ద్వారంగా వారిని బలపరుస్తాం మనం చూడగలుగుతాం. నిజంగా ఈరోజు మరి ఇలా ఆన్లైన్లో వాక్యం చెప్తానికి మనకు ఆస్కారం ఉంది. కానీ ఆ రోజుల్లో ఉత్తరములు తప్ప వేరే మార్గము లేదు. కానీ పౌలు సేవ మనం చూసినట్లయితే అది ఈరోజు సేవల్లాగా పెద్ద ఆడంబరముగా ఉండదు. కానీ అది ఒక చిన్న గుంపుగా, ఒక 20 మంది, 30 మంది, ఒక 40 మంది, అదే చాలా పెద్ద మందిరముగా ఆ రోజుల్లో ఉండేది. కానీ పౌలు
తన అభివృద్ధి కోసం, తన సంఘ అభివృద్ధి కోసం మనుష్యులు ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది నన్ను గుర్తు చేసుకోవాలి అని ఆశపడలేదు. కానీ నేను దేవుని చిత్తములో నిలిచి ఉండాలి, దేవుని చిత్తములో చివరి వరకు సేవ చేయాలి అని ఆశపడినవాడు. ఇప్పుడు చూసినట్లయితే 3వ వచనం చదవండి దయచేసి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మీకు తండ్రి అయిన దేవుని యందు, యేసు ప్రభు యందు కృపయు, తండ్రి యందు యేసు ప్రభు కృపయు సమాధానం మీ కలుగును గాక. చూడండి, కృప సమాధానం రెండు ఒకే మాటలండి. చాలామంది దాన్ని అర్థం చేసుకోరు, అది తెలియదు మీకు చాలామందికి. సమాధానం అంటే హీబ్రూ క్షమించండి, యూదులు షలోమ్ అంటారు. వాళ్ళు పలకరించేటప్పుడు హలో బాగున్నారు అంటాం కదా మనం, అలాగా షలోమ్ అంటారు. గ్రీక్ వారు ఏమండి నీకు కృప అంటాం. ఏమండి కృప, గ్రేస్ ఏమంటాం, కనికరము అంటాం. కృప కనికరం ఆల్మోస్ట్ సిమిలర్. అది ఇట్స్ అ వే ఆఫ్ గ్రీటింగ్. గ్రీక్ మనుషులు ఏమండి గ్రేస్ బాగున్నారా, గ్రేస్ అంటాం, గ్రేస్ అలా విష్ చేస్తుంటారు. పౌలు గారు ఆయన యూదుడైనప్పటికీ బైబిల్లో తను రాసిన 13 ఉత్తరముల్లో అధిక సార్లు వాడింది ఏంటంటే కృప అనే మాటను వాడాడు. ఎందుకంటే గ్రీకు వారిని యూదులు హీనంగా చూసేవారు. ముఖ్యంగా శిష్యులు, ముఖ్యంగా ఆ దినమున్న సంఘం, ఆది సంఘం, వారు సున్నతి చేయబడలేదు, మేము సున్నతి చేయబడిన వారమే, మేమే దేవుని సంఘము అని వారు విర్రవీగుతుండేవారు. కానీ పౌలు ఆ ఎడబాటును చూసి, ఆ వ్యత్యాసాన్ని చూసి తను ఎక్కువగా అన్యుల నుంచి యేసు యందు వచ్చిన సంఘమునికి తను ఫేవర్గా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో ఇక్కడ కృప సమాధానం మీకు కలుగును గాక అని చెప్పుకుంటూ 4వ వచనం చదవండి దయచేసి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు? మనము పాపముల నుంచి విమోచించబడటం కోసం తన అద్వితీయ అయిన కుమారుడు యేసు ప్రభుని ఈ లోకముని పంపించాడు. యేసు యందు నమ్మిన వారికి ఏమన్నా రక్షణ అనే మాటలు ఆయన ఉత్తరములో వేరే విధంగా రాస్తున్నాడు. అంతేగాని ఏమండి బైబిల్ను దాటతలేదు ఆయన. ఎంత చక్కగా పౌలు గారు ఉత్తరం ఉన్నాయి చూడండి. ఈరోజు ఎవరినన్నా ఉత్తరం రాయమంటే లేకపోతే ప్రసంగం చెప్పమంటే ఇంకొక సువార్త చెప్తుంటారు, ఇంకొక ప్రభువు విత్తిన మాటలు కాకుండా వారి సొంత మాటలు చెప్తుంటారు. చూడండి, బోధకులైన మనము గమనించాలి, బైబిల్ని చెప్పాలి, బైబిల్లో ఉన్న మాటలే చెప్పాలి. ఎవరో ఏదో రాశారు, ఎవరో ఏదో ప్రసంగించారు, ఇది వినటానికి బాగుంటుంది, లేకపోతే నీకేదో ఆలోచిస్తే అదేదో నీకు కొత్తగా ఉంది అని కొత్త వాటివి చెప్పి తప్పైన విధంలో వెళ్ళకూడదు. ఎందుకంటున్నానంటే ఈ గలతీలో ఉన్న సమస్య అదే. ఈ గలతీలో ఉన్న సంఘం ఏం చేశారంటే పౌలు విత్తిన బోధ, మొదటగా గలతీలో పునాది రాయి వేసింది పౌలండి. ఈజ్ ద వన్ హూ ప్రీచ్ ద గాస్పెల్. ఫస్ట్ సువార్త ప్రకటించింది పౌలు. యేసులోకి మనుషులు రక్షించింది ఆయనే. వారికి బలపరిచి ఆత్మీయ స్థితిలో స్థిరపరిచింది పౌలే. కానీ పౌలు తిరిగి వచ్చినప్పుడు ఒక భయంకరమైన దుర్మార్గమైన కార్యం జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్నవారు అనేక మంది పౌలు బోధించిన సువార్తను కాక క్రీస్తు సువార్తని వారు మనుషులు మాటలతో సిద్ధపరిచిన సువార్త, లేకపోతే లోక ఆలోచనలతో సిద్ధపరిచిన సువార్తను వారు వెంబడిస్తామనేది గమనించాడు. అది గమనించినప్పుడు ఏమైందంటే చూడండి, అది 6వ వచనం చూడండి ఒకసారి, దయచేసి 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే వీరు వెళ్ళిపోతారని తెలుసు, కానీ ఇంత త్వరగా వెళ్ళిపోతారని తెలియలేదు. ఏమండి,
చాలామంది అంటుంటారు, అన్న పెళ్ళయింది, నాకు పెళ్ళైన 3వ రోజు నా భార్య వెళ్ళిపోయిందన్న. అదేంటయ్యా, అదేంటి 3వ రోజు వెళ్ళిపోతామేంటయ్యా? ఏమండి 3వ రోజే వెళ్ళిపోతుందని నాకు తెలుసు అన్న, కానీ 3వ రోజు వెళ్ళిపోతాను, అట్లా ఉంది కథ. ఈరోజు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. వస్తున్నారు, ప్రభా ఇదిగో నా హృదయం, ఇదిగో నా జీవితం, ఇదిగో అది ఇదిగో ఇది ఇదిగో అన్ని మాటలు చెప్తున్నారు, అన్ని పాటలు పాడుతున్నారు, అన్ని చప్పట్లు కొడుతున్నారు, అన్ని ప్రసంగాలు వింటున్నారు, అన్ని ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఏమైపోతుందంటే తొలగిపోతున్నారు. దేవుడే ఆశ్చర్యపోతున్నాడు, ఏంట్రా బాబు అంతసేపు మాట్లాడావు నువ్వు నాతో, నా హృదయం ఇస్తా, నా జీవితం ఇస్తా, నా సమస్తాన్ని చేస్తా అని అన్ని నీతి మాటలు మాట్లాడి 2వ నిమిషమే అదే సాయంకాలం దుర్మార్గమైన పనులు చేస్తున్నావు ఏంటి? ఏమండి ఈరోజు దేవుడిని బాధపెట్టే విషయంలో మనకంటే మించిన వారు ఇంకెవరు ఉండరు అనుకుంటాం. నోటుకొచ్చి అన్నీ మాట్లాడతా, దయచేసి అలా మాట్లాడొద్దండి. ఈరోజు క్రైస్తవులు పాటలు కూడా ఏమండి ఈరోజు మనుషులకు పాటలు అంటే ఎంత ఇష్టమో, ఈ పాటలు కూడా ఎలా ఉంటాయంటే, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఏమండి ఇదిగో దేవా నా జీవితం అంటే, నీ జీవితం దేవుని సేవకు ఇవ్వకుండా లోకంలో వ్యాపారం చేసుకుంటావేంటయా, లోకంలో ఉద్యోగం చేసుకుంటావేంటి, మళ్ళీ పాటలేంటి, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా మ్యూజిక్ ఎఫెక్ట్. చూసారా, మనం పాటలు పాడేవాళ్ళ ఉన్నాం, దేవుని సన్నిధి అబద్ధాలు చేస్తున్నాం, తప్పైన తీర్మానాలు చేసి అనవసరంగా నష్టపోతున్నాం. ఈ గలతీలో ఉన్న సంఘస్థులు కూడా వారు అలాంటి వారే. యేసుప్రభు కోసం జీవిస్తాం, యేసుప్రభు కోసం మేము త్యాగంతో బ్రతుకుతాం, మేము సమస్తం చివరి వరకు కావాలంటే మా శ్వాసని ఇస్తాము అని అన్ని నీతి మాటలు చెప్పేసి వారు తప్పైన విధంగా మారిపోయారు. చూడండి ఏం చేశారంటే, వీరు 7వ వచనం వేరే సువార్త అంటే దీని టైటిల్ కూడా బైబిలే. ఏంటండి ఈ సువార్త పేరు కూడా బైబిలే. ఈ సువార్తలో కూడా యేసు ఉంటాడు, యేసు లాంటి వాడు ఒకడు ఉంటారు. ఈ సువార్తలో కూడా మాయలు ఉంటాయి, ఈ సువార్తలో కూడా గందరగోళాలు ఉంటాయి. కానీ ఈ సువార్త మనుషుల ద్వారంగా చేయబడింది. చూడండి మాలాంటి బోధకులు కొన్ని 100ల మంది, 1000ల మంది, లక్షల మంది ఈ లోకంలో పుట్టారు పోయారండి. ఏమండి ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు చాలామంది మాలాంటి బోధకులను చూసి అయ్యా 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 అని ఏమండి పొగిడేస్తున్నారు, చప్పట్లు కొట్టలేస్తున్నారు, విజులు వేసేస్తున్నారు. సారీ, మీరు బాధపడినా చెప్పాల్సిందే. మాలాంటి బోధకులు వస్తారు పోతారు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సువార్త, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యేసు ప్రభు ఏమంటే మారనివాడిన ఈయన నిరంతరము శతాబ్దములైన, తరతరములైన, సంవత్సరములైన, అంతము వరకు సత్యం అనేది యేసు ఒక్కడే. యేసు బోధించిన సువార్త ఒక్కటే. ఏంటి ఆ సువార్త? మానవులైన వారు పాపులు, ఏ పాపము లేని పరిశుద్ధులైన యేసు మన కోసము పాపి ఆ కలువరి శిలువలో యాగాన్ని అనుభవించాడు. ఆయన రక్తధారల ద్వారా మనకు క్షమాపణ. అంత మాత్రమే కాదు, ఆయన 3వ దినం మృత్యుంజయుడైన అయ్యాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు తల్లి లేదు, మళ్ళీ యేసు ప్రభు అన్న లేదు, అక్క లేదు. ఏమండి మరియ గర్భం ఆడుకున్నాడు అంతే. ఈరోజు ఎంతోమంది తప్పైన సువార్తలు, తప్పైన మాటలు, తప్పైన ఎక్కడ చూసిన వ్యత్యాసమైన బోధ, వ్యత్యాసమైన కార్యాలు, బైబిల్లో లేని కార్యాలు. బైబిల్లో ఎక్కడైనా ఉందా అగరబత్తి వెలిగించని? బైబిల్లో ఎక్కడైనా ఉందా దండేయమని? బైబిల్లో ఎక్కడైనా ఉందా యేసుప్రభు బొమ్మక ముఖమని? ఏ రూపమైనను సాగిలబడొద్దని ఉంది. ఈరోజు ఎంత విడోరుముగా దేవుడు చెప్పనివి, దేవుడు చేయనివి, దేవుని వాక్యములో లేనివి ఈరోజు మనుషులు దేవుని నామంలో చేస్తున్నారు. అవన్నీ కూడా వ్యత్యాసమైన సువార్తలే. చూడండి ఇదేం చేసిందని చూడండి, వాళ్ళు ఏం చేసిందో 7వ వచనం చదవండి ఒకసారి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఏంటంటే ఇది యేసు ప్రభు సువార్తను 2 జరుగుతున్నాయి. సాతాను ఇక్కడ కుట్రది. ఒకటి యేసు ప్రభును సువార్తను చెరపాలి, ఇంకొకటి యేసు ప్రభు ద్వారంగా రక్షించబడిన వారిని కలవరమును పుట్టించాలి. చూడండి ఈరోజు ఇది మనము ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుందంటే, విశ్వాసులు బైబిల్ చదవకూడదు. ఒకసారి ఒక సంఘానికి వెళ్ళానండి. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు, అన్న మా సంఘంలో బైబిల్ చదవనవారు అన్నారు. ఆశ్చర్యం వేసింది నాకు. అదేంటయ్యా బైబిల్ చదవకూడదంట. బైబిల్ ఆ బోధకుడు ఏం చెప్తాడు అదే కరెక్ట్ అంట. అదేంటది? బైబిల్ ప్రతి క్రైస్తవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి లైన్ వరకు చదవాల్సిందే.
దేవుడు మనకి ఇచ్చాడు. పాత నిబంధన పాతది, కొత్త నిబంధన కొత్తది కాదు. దేవుడు పాత నిబంధన నెరవేర్చాడు. చదవాలి, పాత నిబంధన చదువుతూనే కానీ అర్థమవుతుంది, కొత్త నిబంధన చదువుతూనే కానీ అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కదా. ఏదో ఒక లైన్ చదివేసి ఏదో ఒక మాట చదివేసి దాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని వాదిస్తుంటారు వెర్రివారు అనేక మంది. బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి, మరలా చదవండి, మరలా చదవండి, మరలా చదవండి, అర్థమయ్యే వరకు చదవండి. నీకు పరిష్కారం దొరికే వరకు చదువు, నీకు జవాబు దొరికే వరకు చదువు. బైబిలే చదువు, మళ్ళీ ఇంకొక పుస్తకాలు చదవద్దు, ఇంకొక దాని మీద నీ మనసు వెళ్ళవద్దు. నువ్వు బైబిల్ మీద నీ హృదయం నింపుకో. ఇక్కడ చూసినట్లయితే ఏమంటే వీరు కొంతమంది యేసు ప్రభు సువార్తని చెరిపేసి సంఘములో ఉన్న విశ్వాసాన్ని కలవరమును పుట్టిస్తున్నారు. అలాంటి వారిని ఏమంటున్నాడు చూడండి, పౌలు గారు 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. శాపం పౌలు శపిస్తున్నాడు. పౌలు శపించకూడదండి, పాస్టర్లు చాలామంది చెప్తుంటారు శపించకూడదు. ఎందుకు శపించకూడదు? దేవుని వాక్యమును నువ్వు తుడిచివేసి సంఘములను విశ్వాసాన్ని తప్పైన మార్గములు నువ్వు పట్టిస్తున్నప్పుడు శపించుకుని ఏం చేయాలండి? అలాంటి వారిని దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏదైనా ఊరుకుంటాడు, కానీ తన గొర్రెలతో ఆటలాడితే ఊరుకోడండి. దేవుని మందతో ఆటలాడొద్దు నువ్వు దయచేసి. ఎవరైనా సరే, ఏ బోధకుడైనా సరే దేవుని నామలు హెచ్చరించాల్సిందే. దేవుని సొత్తు అండి గొర్రెలు. దేవుని సంఘానికి వచ్చిన వారు దేవుని సొత్తు వారు, దేవుని ఆస్తి వారు. దేవుడు వారిని విలువ పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నీ తాత సొమ్ము కదా అది. సంఘములో మందిరముల్లో ఉన్న విశ్వాసులు కానీ మందిరములకు వచ్చి ఏమిటి దేవుని బిడలు కానీ నీ సొత్తు కాదు వారు, దేవుని సొత్తు వారు. నా సంఘం పెట్టుకున్నా, నేను ప్రార్థన చేశా, నేను రక్షించానని వెర్రవీగిపోతున్నారు పిచ్చివారు. పౌలుకి అదే ప్రాబ్లం జరిగింది ఆడ. పౌలు సమస్య ఏంటంటే వీరు క్రీస్తు నిజమైన యథార్థమైన బోధ నుంచి ఏమండి లోకరీతైన బోధకి అనేక మంది విశ్వాసం పౌలు సంపాదించి కన్నీరు కాచి ప్రసవ వేదనతో వాడిని సంపాదిస్తే, అండ్ ఈరోజు చూడండి ఎంత అబద్ధ బోధ, ఎక్కడ చూసిన ఎంత అబద్ధ బోధ. పరిశుద్ధాత్మనేమో పేరులో ఎంత గందరగోళం, ఎంత దొంగ. ఏమన్నా దొంగలు అనుకోండి, ఏమన్నా అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. ఆయన సమాధానానికి కర్త, ఆయన పరిశుద్ధతకి కర్త, ఆయన విధేయతకు ప్రేమకు, ఆయన క్రీస్తు లాంటి గుణగుణాలకు కర్త అండి. ఏంటి ఈరోజు ఎక్కడ చూసిన వ్యత్యాసమైన బోధనలు వాక్యముతో పోలిస్తే, ఒక బోధకుడు బోధని వాక్యముతో పోలుస్తుంటే, వాక్యములు ప్రసంగికులు సినిమా వాళ్ళ గురించి చెప్తాం ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రసంగికులు ఏమైనా సువార్తను ప్రకటించాల్సిన వాళ్ళు రాజకీయవేత్తల గురించి చెప్తారేంటండి? రాజకీయవేత్తలతో నీకేం సహవాసం? లోకస్తుల సినిమాల వాళ్ళతో నీకేం సహవాసం? అంటే నువ్వు లోకము క్రీస్తు లోకం ఒకటా? కాదే. ఏమన్నాడు యేసుప్రభు? ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని అపాసిస్తుంది. దాసుడు యజమాని కంటే గొప్పదా? నన్ను ద్వేషించింది, నన్ను అసహించింది, నన్ను హింసించింది, మిమ్మల్ని హింసిస్తుంది. ఈరోజు ఈ పాస్టర్లు రాజకీయవేత్తలమ్మట వెనకాల తిరుగుతున్నారు. అయ్యా మాకు ఇది దయచేయి, మాకు మందిరానికి స్థలం దయచేయి, మాకు డబ్బులు దయచేయి, మాకు ఇల్లులు దయచేయి. ఏంటండి? నువ్వు ఎవరి కోసం సేవ చేస్తున్నావు? దేవుని కోసం సేవ చేస్తున్నావా, లేదా ఒక రాజకీయం కోసం చేస్తున్నావా, లేదా మనుషుల కోసం చేస్తున్నావా? సిగ్గులేదా నీకు? ఏమండి ఈరోజు ఎంత బాధాకరమైన సంగతులు జరుగుతున్నాయి. ఒక దేవుని సేవకుడు దేవుని ముందు మోకరించాలండి. నువ్వు మోకరిస్తే దేవుడు కూడా నీకు ఒక స్థలం ఏంటో కోట్లాది స్థలాలు ఇస్తాడయ్యా దేవుడు. నువ్వు ఒక రాజకీయానికి వెళ్తున్నప్పుడు దేవుడు బాధపడ్డా? నువ్వు దేవుని సేవకుడైన వాడు అయ్యా సార్ అని నువ్వు అధికారుల వెంబట వెళ్తుంటే ఎంత హీనముగా దేవుడు నువ్వు చూస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు ఇక్కడ చూసిన లోకము భక్తి ముత్తి ఏమంటే అది ఇది అలాగలాగా మారిపోతుంది. ఎక్కడ చూసినా ఈరోజు విశ్వాసులు గ్రహించుకోలేకపోతున్నారు ఇలాంటి వారు సాతాను సంబంధమైన వారని. రాజకీయం ఎక్కడ చూసినా రాజకీయము. క్రీస్తు తన సంఘముని కాపాడుకోలేడా? క్రీస్తు తన సంఘముని ఏమంటే చెరలో ఉన్న పేతురుని విడుదల దయచేయలేదా? సంఘం ప్రార్థించినప్పుడు లోకముతో మనకేంటి సంబంధం? లోకముతో దేవుడు ఏమన్నాడు? లోకముతో మీరు విజోడుగా ఉండండి, స్నేహం చేయవద్దు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. అలాంటి వారికి శ్రమ
మనం 10వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 10వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చూడండి, జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, జాగ్రత్తగా. నువ్వు పొద్దుట లేచినట్టునే మనకి ఎవరైనా సరే క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కడికి చేయాల్సిన తీర్మానం ఏంటి తెలుసా? నువ్వు మనుషులను సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? నువ్వు మనుషులు సంతోషపెట్టిన రోజు దేవుని నువ్వు బాధ పెడతావయ్యా. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టిన రోజు మనుషులను నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. దానికి నువ్వు ఫీల్ అవ్వసం లేదు. ఏమండి, నువ్వు లక్షల కోట్ల మందిని బాధ పెట్టినా క్రీస్తుని బాధ పెట్టద్దు. ఎందుకంటే నీ కోసం ప్రాణం ఇచ్చింది యేసయ్య, నిన్ను రక్షించింది యేసయ్య, ఆయన శ్వాసనిచ్చి నిన్ను కాపాడింది యేసయ్య. ఏమంటే అంత ఈజీ కాదండి యేసయ్యను వెంబడిస్తాం. యేసు ప్రభువు నిజంగా యథార్థంగా ఆయన కోసం చివరి వరకు ఉంటాం. అంత ఈజీ కాదు, సులువైంది కాదు, కష్టమది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటే నేను మనుషులను సంతోషపెట్టి యేసు ప్రభు దాసుడని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది సార్? స్లేవ్ అని ఉంది కింగ్ జేమ్స్ వర్షన్లో. బానిసగా నేను ఎలా ఉండగలను అంటే, బానిస అన్నవాడు ఆ యజమానుడికి 24 గంటలు పని చేయాలి, 7 వారాలకి పని చేయాలి, తనకి 7 రోజులకు పని చేయాలి, తనకి రెస్ట్ లేదు, తనకి జీతం లేదు. యజమానుడు కూర్చోరంటే కూర్చోవాలి, దూకరంటే దూకాలి. ఏమంటే నీ యజమానుడు క్రీస్తు అయితే నువ్వు ఇంకొకటి సాతానుగాడి సాతాను మాట నువ్వు ఎలా వింటావు? సాతాను మాట నువ్వు ఎలాగా గైకుంటావు? నువ్వు క్రీస్తు కోసము దాసుడిగా ఉన్నప్పుడు సాతాను కోసం ఎలా దాసుడిగా ఉండగలవు? ఒకడికే దాసుడిగా ఉండగలవు. సిరిని కావాలో, దేవుణ్ణి కావాలో కోరుకో. ఇరుకైన మార్గం కావాలో, విశాలమైన మార్గం కావాలో కోరుకో. దేవుని వాక్యం కోరుకోమంటుంది. ఇంకా పరలోకం ఉంది, నరకం ఉంది, ఏది కావాలి కోరుకో. నేనేం బలవంతం చేస్తలేదు. నేను దేవుణ్ణి కోరుకున్నానని చెప్పి సాతాను కోసం జీవిస్తావేంటి? నేను దేవుని కోసం జీవిస్తానని తీర్మానం చేసుకొని అపవాదుని సంతోషపెడుతున్నావేంటి? చూసారు, పౌలు ఈ మాట ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. ఏమండి, బాధపడద్దు, దుఃఖపడద్దు, ఏం లేదు ఇక్కడ. స్ట్రైట్ టు ద పాయింట్, టు ద ఫేస్, చంపేసి పట్టుకొట్టినట్టే. ఏమంటే కనికరము కృప చెప్పాడు, కనికరం కృప చెప్పి ఏను లాగు కొడుతున్నాడు. సరిగ్గా చదవండి బైబిల్. మేము అసలుకి బాధల్లో ఉంటే మరలా మీరు మమ్మల్ని బాధ పెడతారేంటని అనొద్దు. పాపం చేసిన వాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడికి ఏమంటే దేవుడు ఉగ్రత తప్పుని కలుగుతుంది. అతిక్రమంలో ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం కలుగుతుంది. ఒప్పుని విడిచిపెట్టాలి కనికరం. నువ్వు కనికరం పొందాలని దుర్మార్గ స్థితి నుంచి బయటికి రావాలి. ఈరోజు ఏమంటే చాలామంది బోధకులు వాళ్ళు ఇచ్చే కానుకల కోసం, మనుషులు ఇచ్చే డబ్బుల కోసం సువార్తని ఎడిట్ చేసేస్తున్నారండి. ప్లీజ్ డోంట్ ఎడిట్. నువ్వు అలా ఎడిట్ చేసావు అనుకో, దేవుడు నీ లైఫ్ని ఎడిట్ చేసేస్తాడు, నీ జీవితాన్ని ఏమండి షార్ట్ చేసేస్తాడు. దేవుడు ఉన్నది వాక్యం ఉన్నట్టు చెప్పండి దయచేసి. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం చదవండి దయచేసి. 11వ వచనం చదవండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడు దానిని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక సేవకుడు ఏదో ఒక యూట్యూబ్లో ప్రసంగాలు విని, లేకపోతే ఏదో నోట్స్ చూసుకుని, ఏదో ఏమండి వారి దగ్గర వీరి దగ్గర ఏదో ట్రైనింగ్ తీసుకుని ప్రసంగం అస్సలు చేయకూడదు. చాలా నువ్వు తీసుకో, తప్పేం లేదు, చూడు, తప్పేం లేదు. కానీ దాని మీద నీ ప్రసంగం ఉంటే, దాని మీద నీ సేవ ఉంటే అది కూలిపోతుంది. చూడు, నువ్వు నీ సేవ దేవుని వాక్యం మీద కట్టబడాలి. దేవుని వాక్యం, పౌలు ఎన్ని ఉత్తరములు రాసినప్పుడు తన వాక్యములతో నిండి ఉంది ఆయన ప్రసంగం, ఆయన ఉత్తరములన్నీ. పౌలు పేతురు దగ్గరికి వెళ్ళి, కైఫా దగ్గరికి వెళ్ళి, లేకపోతే యోహాన్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదు. ఆయన క్రీస్తు ఆయన దమస్కస్ రోడ్లో ఆయన కనపడినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారంగా శిక్షించబడ్డాడు, పెర్రకొట్టబడ్డాడు, నలకొట్టబడ్డాడు, సిద్ధపడ్డాడు. తను కన్నీటితో, ఉపవాస ప్రార్థనలతో
ఏమంటే ఒకరోజు ఈరోజు ప్రసంగాలు చూడమంటే, ప్రసంగాలు సిద్ధపడమంటే ఆన్లైన్లో చూస్తుంటారు. ఒక తమ్ముడు వచ్చాడు, సేవ చేస్తానండి. తమ్ముడు సేవ చేస్తాం, ఓకే సేవ సంతోషమయ్యా చెప్పి, ఏం చేస్తావు? సేవ చేస్తానన్నా. 2 నెలలు ఉన్నాడు, 3 నెలలు ఉన్నాడు. అన్న మీరేం బైబిల్ క్లాసులు తీస్తలేదేంటి అన్నాడు. అంటే ఏం తీయాలి అయ్యా? అది ఆదికాండం అంటే ఇదయ్యా, ఇది ప్రకటన గ్రంథం అంటే ఇదయ్యా అని తీయాలా? అహము చావలేదు, గర్వం చావలేదు, లోకాశలు నీళ్ళు చావలేదు. ఆగలేక ఓ రోజు వెళ్ళి 10,000 రూపాయలకి పుస్తకాలు కొనుక్కొని వచ్చాడు. కమెంటరీస్ ఎన్నెన్నో పుస్తకాలు. ఏంటయ్యా ఆయన? నేను బైబిల్ మెసేజెస్ ప్రిపేర్ అయిపోతున్నాను, ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇచ్చాడు. నువ్వు ప్రసంగం ప్రిపేర్ చేసుకోవాల్సింది మోకరించి కన్నీటితో నువ్వు ప్రిపేర్ చేసుకోవాలండి. దేవుడు చూస్తున్నాను. చాలాసార్లు నా ప్రసంగం ఏంటంటే నేను సిద్ధపరచుకున్న అనేక సార్లు ఏమంటే దేవుడు అది కాదంటాడు, ఇంకోటి చెప్పంటాడు. నేను చాలాసార్లు ప్రసంగం మాత్రం సిద్ధపరచుకోనండి, నా హృదయం సిద్ధపరచుకుంటా. మోకరించి ఏడుస్తా, ప్రార్థన చేస్తాను. బైబిల్ చదువుతా, నా కోసం చదువుకుంటా. ఇది బైబిల్ చదువుతా ఆయన కోసం ఈయన కోసం చదవను, అలా పాయింట్అవుట్ చేసి చదవను. నేను బైబిల్ నా కోసం చదువుకుంటాను. నా దుర్మార్గతను బయట పెట్టు ప్రభువా అని చదువుకుని ప్రార్థన హృదయం సిద్ధపరచుకుంటాను. అయ్యా నన్ను క్షమించు నాయన, కడుగు నాయన. నేనేమైనా భక్తుని అనుకుంటున్నారేంటి? నేను దుర్మార్గునే మీకులాగా. ఏమంటే దేవుని సన్నిధిలో ఏడిచి నిలబడినప్పుడు దేవుడు వాడుకుంటాడు అంతే. నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకుని అదిగో ఇదిగో అంటే ఏంటంటే ఈరోజు ప్రసంగాలు ఏమున్నాయి? వినటానికి ఇంపుగా ఉంటాయి కానీ అది హృదయాన్ని స్పందించవో, హృదయాన్ని దర్శించవో, హృదయంలో దూచుకుపోవో, దేవుని కార్యం జరిగించవో. పౌలు అంటున్నాడు, అయ్యా నాకు ఇచ్చిన ప్రత్యక్షత నీది మనుషులు ఇచ్చింది కాదయ్యా, ఇది క్రీస్తు యేసు చెప్పింది అని చెప్తున్నాడంటే వారు తలిగిపోయారండి, వారు తప్పుపోయారు. వారు విశ్వాసములో లేదు. అందుకే చూడండి, మనం ఈరోజు అర్థం చేసుకుంటలేదు. దేవుడు మన కోసం సిద్ధపరిచిన రక్షణను, సువార్త ఆయన మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మనం వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు ఎంతోమంది దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తలేదండి. ఎంత విచారం, ఎంత దుఃఖం, ఎంత బాధ. వీళ్ళు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తలేదు, దేవునితో సంభాషిస్తలేదు. ఈ మాటలు చెప్తూ 13వ వచనం చదవండి దయచేసి. 14 చదవండి దయచేసి. నా పితరుల పారంపర్యాచారమందు విశేష శక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమన్వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక నొందితినని నా నడవడి గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. చూడండి, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాడు. నేను యూదా ధర్మశాస్త్రం అని చదివాను. జూడాయిజం వేరు. ఈరోజు చాలామంది శనివారం ఆరాధించుకోవాలా, ఆదివారం ఆరాధించుకోవాలా. నువ్వు యూదుడు అయితే శనివారం ఆరాధించుకో, నువ్వు క్రైస్తవుడు అయితే ఆదివారం ఆలోచించుకో. యేసుప్రభు ఆదివారం పునరుద్ధానమైన వాడు. యెహోవా దేవుడు యేసుప్రభు ఒకటే. అవును, యెహోవా దేవుడు యేసుప్రభు ఒకటే. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు మనుషుడు ధర్మశాస్త్రం నెరవేర్చలేదని దేవుడే ఈ భూలోకానికి ధర్మశాస్త్రం నెరవేర్చాడండి. ఇంకా నీకు ధర్మశాస్త్రంతో ఏం పని? నీకు ధర్మశాస్త్రంతో ఏం పని చెప్పండి? ధర్మశాస్త్రం ఉంది, అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఏదన్నా ఒకటన్నా పాటించావా? ఒకటే ఎవరు పాటించలేకపోయారు. పాటించలేనప్పుడు ఇంకెందుకు అది? అందుకే యేసుప్రభు మీరు పాటించలేరురా, మీ వల్ల అవ్వదు ఇది అని ఆయన పాటించి మన భూలోకంలో జీవించి పాటించి ఆ ధర్మశాస్త్రం అనే వల్ల వచ్చిన ఆ రక్షణను మనకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం మనం పాటించలేము. యేసుప్రభు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం కొట్టివేస్తాను రాలేదు, కానీ నేను నెరవేరుస్తాను కొని వచ్చాడు. నెరవేర్చాడు ఆయన. ఒక్క తప్పు కనుగోలేకపోయారు యేసుప్రభుల వారు. అయినప్పటికీ సిలువలో యాగం అనుభవించి, వేదనను, బాధను అనుభవించి ఈరోజు యేసుప్రభు కృప ద్వారంగా, కనికరం ద్వారంగా మన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళగలం, పరలోకం వెళ్ళగలం. నువ్వు ధర్మశాస్త్రం పట్టుకోవసరం లేదు, నీకు యేసుప్రభు పట్టుకుంటే చాలు నీకు. ఈయన అంటున్నాడు, అయ్యా నేను ధర్మశాస్త్రం పట్టుకున్నానయ్యా, నేను ఎంతో మత వైరాగ్యాన్ని క్రైస్తవుల్ని హింసించాను, హతం చేశాను, చంపాను. నిష్ట కులం ఇదేంటో మన దేశంలో దరిద్రత, ఇదొక కులం పిచ్చి. వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు పట్టుకుంటే అంట ఆ నీళ్ళు కడిగేసి మళ్ళీ నీళ్ళు తీసుకెళ్ళి జల్లుతారంట, అపరిశుద్ధం అయిపోతాయి అంట. ఏం పిచ్చో మన దేశంలో.
ఏమండి, మనమందరము ఒక్కళ్ళమే, మనమందరము దేవుని రూపం చేయబడిన వారమే, మనమందరము ఆదాము స్వభావం కలిగిన వారమే. ఇంత విడోరము ఏంటి, ఇంత వ్యత్యాసం? ఎప్పటికైనా ఏ కోతులకన్నా కులం ఉంటుందండి? కోతులు కులం ఉంటుందా? చేపల కులం ఉంటుందా? ఈ మనుషులు చూడండి, ఈరోజు ఒకళ్ళు మొదటగా కులం, రెండవదిగా ఏంటి భాష, మూడవదిగా ప్రాంతం, నాలుగవది పక్కకిదా. అప్పుడు నువ్వు రా, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, కలిసి పెళ్లి చేసుకుందాం, కలిసి జీవిద్దాం. ఏంటి ఈ పిచ్చితనం? అర్థం కాదు. ఒకళ్ళు అలాగ పెళ్లి చేసుకున్నారు, కులం చూసుకున్నారు, సమయాలు చూసుకున్నారు, జాతకాలు చూసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, పెళ్ళి చేసుకున్నా తెలిసింది ఆయన ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు ఉన్నారండి. ఏమైంది? నీ కులంని రక్షించలేదే, నీ జాతి నీ 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 ఆచారాలని రక్షించలేదే, నీ గుణగుణాలు ఏమంటే నీ స్వభావము, నీ పద్ధతులను రక్షించావు. యేసు క్రీస్తు ఒకటి రక్షించగలడు నీ పాప హృదయాన్ని. ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఈయన పిలుపు చెప్తున్నాడు. దేవుడు నన్ను తల్లి గర్భంలో కోరుకున్నాడు ఆయన కృప ద్వారంగా. ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు పౌలు. నేను కోరుకోలేదయ్యా దేవుణ్ణి, ఆయనే నన్ను కోరుకున్నాడు. నేను అసలు అర్హత లేనివాడని, యోగ్యత లేనివాడని, ఆయనే నన్ను కృపను కనికరించాడు. నేను చేసిన దుర్మార్గమైన స్థితికి దౌర్జన్యం నన్ను చంపివేయాలి ఆయన, కానీ నన్ను ఆయన కోరుకున్నాడు. ఆయన కృపను చూపించి కోరుకున్నాడు, తల్లి గర్భమును కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు అంటే క్రీస్తు నా ద్వారంగా అన్ని జనులకి ప్రకాశింపచేయబడాలని. ఎందుకు కోరుకున్నాడు దేవుని? ఎందుకు పుట్టించాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, లేకపోతే ఏదో నర్సు కావాలన్నా, లేకపోతే ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి ఏమైనా శుభ్రంగా ఇల్లు వాకిలు కట్టేసుకున్నా? దేవుడిని ఎందుకు సృష్టించాడు? ఎందుకు కోరుకున్నాడు? ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న విశేషత, క్రీస్తులో ఉన్న విశేషత నేను ఉండాలి. నిన్ను లోకానికి వెలుగుగా చేశాడు, మనల్ని వెలుగుగా చేశాడు దేవుడికి. మనకు వెలిగించావు. మనం వెలగపోతే చీకట్లో ఉన్న వారికి ఎలా తెలుసు? క్రీస్తు నామం ధరించిన మనమే ఈరోజు ఎంతోమంది దుర్మార్గమైన స్థితిలో ఉన్నారు. ఈ మాటలు చెబుతూ ఏమంటే ఆయన అంటున్నాడు, నేను యెరూషలేము వెళ్ళలేదు రక్షించబడ్డాక. ఏమంటే ఆయన యెరూషలేము మరలేదు. అక్కడ బైబిల్లో చూసినట్లయితే 17వ వచనంలో అరబియా అని ఉంది. కానీ అరబియా అంటే మనకున్న ప్రస్తుతం మన అరబియా కాదండి. ఇది దమస్కస్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆయన దమస్కస్ ప్రాంతానికి, యెరూషలేం ప్రాంతానికి ఎడారి ఆ ఎడారిలో ఉన్న ఊరిలో దేవుడు ఆయనకి దర్శనమైన ప్రాంతం అది. దమస్కస్ ప్రాంతమే, సిరియా ప్రాంతమే అది. ఏమన్నాడు? ఆ ఎడారిలో ఆయన కనుక్కున్న మరలా నేను దమస్కస్ మెయిన్ సిటీకి వచ్చాడు ఆయన. ఏమండి ఇక్కడ ఏమన్నాడు? నేను శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నేను యేసు ప్రభు నాకు కనబడి ఆయన నాకు సువార్తను ప్రకటించాడు. ఆయన నన్ను కోరుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. మనుషులకి, అన్ని జనులకి నేను ఏమంటే క్రీస్తుని చూపించాలని కోరుకున్నాడు అని చెప్తూ 18వ వచనం మనం చూడగలుగుతున్నాం. నేను 3 సంవత్సరముల తర్వాత పేతురు దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవరు ఏమని యాకోబు తప్ప ఎవరు నాతో మాట్లాడలేదు. అందరు భయపడ్డారు నన్ను. ఇంత యేసుప్రభు ప్రేమ అన్నారు, ఇంత యేసుప్రభు త్యాగం అన్నారు, ఎవరు నాతో కలవలేదు. కానీ ఏమంటే వారు అక్కడ ఒకప్పుడు ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, ఇప్పుడు మారారని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే పౌలు సంఘములో ఆ రోజు పద్ధతులు, ఆచారాలు, తప్పైన బోధకు వెళ్ళిపోయింది, కానీ పౌలు మాటలకు విలువ లేకపోయింది. రాబోయే రోజుల్లో రేపు దేవుని చిత్తమైతే రేపు కానీ ఎల్లుండి కానీ పౌలు ఎందుకు పేతురు, యోహాను, యాకోబు కంటే, లేకపోతే శిష్యుల కంటే దేవుని దృష్టిలో విలువైన వాడు? ఎప్పుడైనా గమనించారా? బైబిల్లో 13 ఉత్తరములు పౌలు ఉత్తరములు ఉన్నాయి, పేతురు గారు 2 ఉన్నాయి, ఇతర శిష్యులు 1-2 ఉన్నాయి అంతే. అది కూడా కొద్దిమంది. ఎందుకు దేవుడు పౌలుకి అంత ముఖ్యత్వం ఇచ్చాడనేది మనము రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ధ్యానిస్తాను. ఏం తప్పు చేశారు? ఈవెన్ పేతురు గారు కూడా అంత గొప్ప సంఘమని నీ మీద కడతానన్న పేతురు ఎక్కడ తొలగిపోయాడు అనే సంగతి కూడా మనం ధ్యానిద్దాము. మరి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే రోజుల్లో ఈ విషయాలు మీతో పంచుకుంటాను. మరి ముఖ్యమైన అంశం వినండి, చూడండి. మీ జీవితంని క్రీస్తు ఎదుటి, క్రీస్తు అన్న బండ మీద కట్టుకోండి. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యంని చదవండి, నడవండి. దేవుడు మీకు ఇచ్చిన విశేషత, మీకు ఇచ్చిన పిలుపు క్రీస్తు వాక్యానుసారమైనది పిలుపు. మీరు అందుకు నడవండి. వాళ్ళని వీళ్ళని పోల్చుకోవద్దు, వాళ్ళని వీళ్ళని వినద్దు.
ఎప్పుడు చూసినా ఈరోజు 99% యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ చెప్పే సారం ఏంట్రా అంటే డబ్బు, లోకము, లోభము, ఏమండి ధనాపేక్ష, లేకపోతే ఈ జీవితం గురించి బోధిస్తున్నారు. కానీ అది కాదు క్రీస్తు బోధన. క్రీస్తు బోధన ఏంటంటే ఈ లోకము గతించను, ఈ లోకము నశించను, ఆయన రాజ్యము నిరంతరము జీవించను. ఏమంటే ఈరోజు లోకానుసారమైనవే మనం వింటున్నాం, ఈ లోకమే నిరంతరం వింటున్నాం. లోక సంబంధమైన వాటి మీదే మన ధ్యాస ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములు మనం ఉండాలి. దేవునితో యుగములు తరతరములు ఆయనతో మనం నివసించాలి. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, నువ్వు ఎంత దేవుని కోసం ఎంత కష్టపడినా, నీ ఆత్మ పరలోకం వెళ్ళకపోతే అంత వేస్ట్ కదా. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా మీరు సరైన సువార్త వినండి, మీ జీవితంలో క్రీస్తు అనే బండ మీద కట్టుకోండి, మీరు దేవుని వాక్యం నేను చెప్పినప్పుడు వినండి. అయ్యా నేను అనుభవంతో చెప్తున్నాను, దేవుడు నన్ను వెర్రగొట్టాడు, నలగొట్టాడు, నన్ను చిద్దకొట్టాడయ్యా, నా మాటలు వినండి. నీ ప్రేమతో ఆ గలితీలో ఉన్న సంఘానికి తను బోధిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం సరి చేసుకుంటావా? నీ బ్రతుకు క్రీస్తు వైపు తిరుగుతావా? ఎప్పుడు వైపు మనుషుల వైపు, లేకపోతే బోధకుల వైపు, లేకపోతే సంఘముల వైపు, లేకపోతే సంస్థల వైపు నీ ధ్యాస ఉంచుతావా? లేకపోతే నీ కోసం ప్రాణం ఇచ్చి గాయపరచబడిన శిలువలో వేలాడుతున్న యేసు వైపు నీ జీవితం సమర్పించుకుంటావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడని నమ్ముచున్నాం నాయన. అవును నాయన, మేము అనేక సార్లు నీకు ఇవ్వాల్సిన స్థానం, నీకు ఇవ్వాల్సిన గౌరవం, నీ వాక్యానికి ఇవ్వాల్సిన విలువను మనుషులకి, తప్పైన బోధకులకి మేము ఇస్తున్నామయ్యా. దేవా, నీ వాక్యముతో మా హృదయం నింపుకునే వారంగా సహాయించి, వ్యక్తిగతంగా నీతో సహవాసం కలిపేతానికి, వ్యక్తిగతంగా నీ సన్నిధిలో గోజాడే వారంగా ఉండటానికి సహాయించి, అయ్యా మమ్మల్ని కాపాడయ్యా. అపవాది ఎవరిని మింగుదమా అని చెప్పి, అయ్యా నేను తప్పైన సువార్తను ప్రకటిస్తూ అనేక మంది హృదయములు నాయన మాయం చేసి వాడి వైపు లాక్కుంటున్నాడు. అపవాది తంత్రములు ఎరిగి వారి నుంచి మేము పోరాడతానికి శక్తిని దయచేయి ప్రభా. దేవా, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయన. నీ ఆత్మ స్పందన దయచి వారు నీ వాక్యానికి ఆకర్షించబడేవారుగా, వ్యక్తిగతంగా నీతో సహవాసం కలిగి ఉండేవారుగా సహాయించి, నిశ్చిత మీద మళ్ళీ రేపు కలుసుకున్న కృప దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి నమ్ముచున్నాను. దేవుడి మీద మాట్లాడి ఉంటే మాకు తెలియపరచండి. కొంచెము వాక్యం ఉన్నట్టు చెప్పాలి కదా, దాన్ని మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. మరి మీరు బాధపడినా పర్వాలేదు, దేవుడు బాధపడకూడదు. మీది ఇది జోసెఫ్ ప్రకాష్ కాదు. మా జాగ్రత్త వినండి, ఈరోజు ఉంటాడు జోసెఫ్ ప్రకాష్, రేపు పోతాడు. దేవుని వాక్యం మారాలి. కాబట్టి ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడాడు అని మీ హృదయంలో దాచుకున్నప్పుడు, మీ హృదయంను సరిచేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. అన్నిటికంటే మన ప్రభువుని యేసయ్యని మీరు సంతోషపెడతారు. మరి ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలంటే మీ విరాళం పంపించవచ్చు. మరో స్కీమ్ కంపెనీ గూగుల్ పే, ఫోన్పే, అలాగే అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. మరి అంత మాత్రం కాదు, మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించండి, మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, మీకు ప్రార్థనలో సహాయం చేయాలని ఆశిస్తున్నాం. కాబట్టి మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం కూడా మాకు తెలియపరచండి. దేవుడు మీకు కృప చూపిస్తాడు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.